సిద్దిపేట నియోజకవర్గానికి వస్తే గతం లోపల బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల 96 కోట్ల రూపాయలు రుణమాఫీ అయితే 180 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొలి సంవత్సరంలో ఆగస్టు 15 కల్లా 180 కోట్ల రూపాయలు, అంటే ఆల్మోస్ట్ డబల్. వాళ్ళు ఇచ్చిన రుణమాఫీ కంటే డబల్ ఇచ్చినాం. మేము రికార్డు ప్రకారం మాట్లాడుతున్నాం. నేను కూడా ఏమంటున్నా అంటే కేటీఆర్ని కానీ హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని, మొన్న మీరేదో జగిత్యాల్లో మీటింగ్ పెట్టి కూడా కేసీఆర్ రుణమాఫీ కాలేదన్నాడు. ఒక్కసారి ఆర్టీఏ కింద మీరు దరఖాస్తు పెట్టి మేము చేసింది ఏంది, మీరు చేసింది ఏంది తీసుకొని మాట్లాడండి, ప్రజలకు వాస్తవాలని చెప్పండి. అబద్ధాలను పదే పదే ప్రచారం చేస్తే మీ యొక్క సొంత ప్రచార మాధ్యమాల ద్వారా ప్రజలు నమ్ముతారనుకుంటున్నారు, కానీ నమ్మరు. అది అదేవిధంగా సిరిసిల్ల నియోజకవర్గానికి వస్తే, కేటీఆర్ నియోజకవర్గానికి వస్తే 101 కోట్ల రూపాయలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల రుణమాఫీ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 177 కోట్ల రూపాయలు, అంటే 76 కోట్ల రూపాయలు వచ్చిన తొలి సంవత్సరంలోనే. మీ 10 ఏళ్ల పాలనలో మీరు 101 కోట్లు ఇస్తే మేము 177 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇది గవర్నమెంట్ స్టాటిస్టిక్స్. గోపి కమిషనర్ అగ్రికల్చర్ పక్కనే 5 మినిట్స్ అక్కడ నుంచి మీరు డేటా తీసుకొని మీరు మాట్లాడాల్సిన కోరుతున్నాను. ఇదే విధంగా మీరైతే రైతు బంధు అంటుండ్రో, మేము రైతు భరోసా అంటున్నాం. మీరు రైతు బంధు మీరు 5,000 రూపాయలు ఇస్తే మేము 6,000 రూపాయలు ఇస్తున్నాం. ఇప్పటి వరకు 4 సార్లు మేము రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో వేసినాం. కొంత ఆలస్యమైన మాట వాస్తవం. ఎందుకు ఆలస్యమైంది? 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు మా నెత్తి మీద పెట్టి, పుట్టబోయే బిడ్డల మీద కూడా మీరు అప్పులు నెత్తి మీద పెట్టి పోయినరు. అది కూడా ఎట్లా చేసిరు అప్పులు అంటే, కమర్షియల్ లెండింగ్ రేట్ అని ఒకటి ఉంటుంది, గవర్నమెంట్ లెండింగ్ రేట్ అని ఒకటి ఉంటుంది. గవర్నమెంట్ లెండింగ్ రేట్ ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు తీసుకోవాలి. కానీ వ్యాపార సంస్థలు ఏదైతే తీసుకుంటారో అప్పులు అట్లా 12%, 13%, సాధారణంగా 5, 6, 7% తీసుకుంటారు ప్రభుత్వాలు ఏదైతే లోన్ తీసుకుంటారో రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ మీరు ఈ విధంగా 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి 40,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల డ్యూస్ పెట్టి, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సినవి కూడా 1,000 కోట్ల రూపాయల డబ్బులు కూడా వాళ్ళు దుర్వినియోగం చేసి వాళ్ళకి ఇవ్వకుండా రాచి రంపాన పెడితే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల కూడా వాళ్ళకు డబ్బులు రిలీజ్ చేస్తూ ఏ విధంగా వాళ్ళని బయటికి తీసుకురావాలనే ఆలోచనతో, అవసరమైతే మా ఎమ్మెల్యేలై మా మంత్రులకు కూడా జీతాలు కూడా కట్ చేసైనా సరే మొన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో చర్చించడం జరిగింది.